ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది అంటూనే అతను పథకాలను ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరి ఈళ్ళొచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది. అప్పులు తెచ్చుకున్నారు. లక్ష కోట్ల దాకా అప్పులు తెచ్చుకున్నారు. ఆ డబ్బులన్నీ మరి ఎటు పోయినాయి అంటే మనకు తెలీదు. మరి ఆ డబ్బులన్నీ దేనికి ఖర్చు పెట్టారంటే తెలీదు. సంక్షేమం మటుకు జరగట్లేదు. మరి మరి మిగతా పనులేదంటే అక్కడక్కడ ఏదో పవన్ కళ్యాణ్ చోట్ల నామకే వాస్తు ఏదో రోడ్లు ఏపిస్తున్నారు తప్ప పెద్దగా ఏం లేదు. చూడాలి కరెంట్ ఛార్జీలు పెంచారు. అలానే అన్నీ పెరుగుతా ఉన్నాయి. తెలియకుండానే మన చాప కింద నీరులాగైతే సామాన్యుల పైనైతే భారమైతే పెరుగుతా ఉంది. ఇది చాలామంది గమనించట్ల. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా సీజన్, పండ్ల కాల సీజన్. కరెక్ట్‌గా సమ్మర్ రాంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీ ముందు కూర్చుంటారు. అప్పుడు మటుకు ఈ కూటమి ప్రభుత్వాన్నయితే ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. చూడాలి మరి. ఎందుకంటే ఇంత కూటమి రేపొద్దున గెలవాలంటే ఈ పథకాలన్నీ చేయకపోతే మటుకు ఎంత పెద్ద కూటమి ఉన్నా సరే, ఏ పవన్ కళ్యాణ్ అండ ఉన్నా సరే ఓట్లయితే రావండి. పడవు. గెలవడం కష్టమైపోతుంది. కొంచెం జాగ్రత్తగా మేలుకొని సంక్షేమం అనేది ఆహ్, చాలా పూర్‌కెళ్తది కాబట్టి మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ పూర్‌కెళ్ళిద్ది కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఎక్కువుంటుంది. సంక్షేమం నెగ్లెక్ట్ చేయకూడదు. మరి అదే నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈళ్ళైతే. వేరే వేరే మ్యాటర్‌లొచ్చి డైవర్ట్ చేసుకుంటూ పోతున్నారు. చూద్దాం. అలానే జీఎస్టీ ఏదో తగ్గుతుందంట. నేను చూడలేదండి. ఒకసారి పేపర్‌లో చూస్తే నాకు అర్థమవుతుంది. నేను ఫాలో ఎట్లా చేస్తాను చెప్పనా మీకు? ఇప్పుడు అధికారంలో ఉంది, కూటముంది. కూటమంటే తెలిసిందే గదా! ఏ న్యూస్ ఛానెల్స్, ఏ పేపర్‌లు వాళ్ళకి మద్దతు పలికితే మనకు తెలుసు. వాళ్ళ దాంట్లో ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించే రాస్తారు. అది ఓకే. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. వీళ్ళ గురించి నెగెటివ్స్ తెలియాలంటే మనకు అపోజిట్ పేపరే ఉంది. సాక్షి ఉంది. సాక్షి ఒకసారి చదివామనుకో, ఆ జీఎస్టీ ఎంత తగ్గుతుంది, వీళ్ళు చేసే లోపాలనేది తెలుస్తా ఉంటాయి. దాన్ని ఒకసారి 1, 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మనమైతే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనకంత నెట్‌వర్క్ ఉండదు కాబట్టి 2, 3 పేపర్లు మనం చూస్తే మనకి క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీళ్ళు రాస్తారు గానీ, వెనకాల రాస్తారు. వాళ్ళైతే ఫ్రంట్ పేజీలో రాస్తారు. ఇప్పుడు సాక్షి అనేది వీళ్ళేదైనా తప్పులు చేసినా, ఏదన్నా నెగెటివ్ ఉంటే ఫ్రంట్ పేజీలేస్తారు. వీళ్ళ మీడియా అయితే కొంచెం లాస్ట్ పేజో, రెండో పేజో, నాలుగో పేజీలో అలా చిన్న చిన్న కటౌట్ పెట్టేస్తారు. వీళ్ళైతే పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారు. అది మనకు తేడా. అప్పుడు ఆ 2 చదివితే మనకే క్లారిటీ వస్తుంది. కుదిరితే మీరు కూడా చదవండి. ఆ పేపర్ చదవండి, ఈ పేపర్ చదవండి. వాస్తవం తెలుసుకోండి. వాస్తవం మాట్లాడుకుందాం. ఇది మరి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమ విషయంలో అటర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ చెబుతున్నా సంక్షేమ విషయంలో అటర్ ఫ్లాప్ అయింది. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పైన ఉంది. అలానే ఫ్యూచర్ నాయకుడిగా లోకేష్ పైన ఉంది. అలానే దీనికి సపోర్ట్ చేసిన, మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పైన ఉంది. వీళ్ళు ముగ్గురైతే దాన్ని సరి చేయాల్సిన విషయం అయితే ఉంది. అలానే బీజేపీని కూడా నమ్మి వాళ్ళకు కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. చూద్దాం మరి సంక్షేమం ఇప్పటికైనా మేలుకొని ఈ సమ్మర్‌లోపు వేస్తారని అనుకుందాం. ఏది మనం అనుకున్నాం గదా! తల్లికి వందనం గావచ్చు, లేకుంటే రైతు భరోసా గావచ్చు, లేకుంటే ఆడవాళ్ళకి 1500 గావచ్చు, అలానే గ్యాస్ సిలిండర్స్ గావచ్చు, అయన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుందాం.